కోనసీమ జిల్లా మలికిపురలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరుసమండలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ భారీగా లీక్ అవడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భయాందోళనలో ఉన్న ఇరుసమండ గ్రామస్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దూరంగా పెట్టేశారు సార్. బాంబే అయితే గ్యాస్ నొప్పినట్టు ఫైర్ అయిందండి. డ్రిల్లింగ్ రోజు జరుగుతుందండి. పోలీసు వారు పొద్దుంత రోజు 3 పూట వస్తున్న కారు డ్రిల్లింగ్ ఆయిల్ ఆడింది. రిగ్ ఉందా? ఎంత నెంబర్? ఎంత రిగ్ నెంబర్? రిగ్ నెంబర్ రాసాను చెప్పు. తెలంగాణ చేస్తున్నారని చేస్తే బాంబే వేసారండి. బాంబే దాని తర్వాత ఫైర్ అయింది. రిగ్ దగ్గర ఫైర్ అయింది. రిగ్ దగ్గర ఫైర్ నొప్పంట ఫైర్ అయింది వచ్చింది. కోనసీమ జిల్లా మలికిపురలు మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరుసమండలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ భారీగా లీక్ అవడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ భయాందోళనలో ఉన్న ఇరుసమండ గ్రామస్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మల్కీపురం మండలం లక్కవరం ఇరుసుమండ గ్రామంలో సరిహద్దుల్లో భారీ విస్ఫోటనం అయితే చోటు చేసుకుంది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. ముందు ప్రస్తుతం అయితే అది ఇంచుమించు 2 ఊర్లో ఒక పొగమంచు లాగా మొత్తం ఊరంతటిని కమ్మేయడంతో ఒక్కసారిగా గ్రామస్తులు అయితే భయాందోళనకు గురయ్యారు. ఈ లోపలే చూస్తుండగానే ఒక్కసారిగా ఆ రిగ్ ఏదైతే ఉందో ఇరుసుమండ దగ్గర ఆ రిగ్ లోంచి భారీగా విస్ఫోటనం జరిగి మంటలు భారీగా ఎగిసిపడడంతో ఒక్కసారిగా ఫైర్ సిబ్బంది అయితే కూడా ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఈ ఓఎన్జీసీ ఫైర్ తో గ్యాస్ లీకేజ్ తోటి భారీగా విస్ఫోటనం జరగడంతో చుట్టుపక్కల గ్రామాలు ప్రజలందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. గతంలో ఇదే తరహాలో నగరంలో కూడా ఇటు ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ అయ్యి సుమారు 3 ఊర్లలో భారీగా ప్రాణ నష్టం అయితే జరిగింది. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా కూడా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది కూడా అక్కడ సంఘటన స్థలంలోనే ఉన్నారు. అయితే ఇంకా ప్రస్తుతానికి మాత్రం మంటలు అదుపులోకి అయితే రాలేదు. దీంతో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మరియు అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకుని పరిస్థితిని అయితే చక్కదిద్దే విధంగా కూడా అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. అయితే దీంతో మాత్రం స్థానికులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఓల్డ్ పైప్ లైన్ లో ఇప్పటికీ కూడా ఓఎన్జీసీ అధికారులు మరమ్మతుల పేర్లతోటి గ్యాస్ ను తరలించుకుపోతున్నారు. స్థానికంగా ఉన్న ఇటు ఎవరైతే ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నారో ప్రజల భద్రతను మట్టికి గాలికి వదిలేస్తున్నారని కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ రోజు ఇప్పుడు జరిగిన ఈ రిగ్ లో గ్యాస్ లీకేజ్ తోటి ఒక్కసారిగా మంటలు సుమారు 100-200 అడుగుల భారీగా మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి. సువర్ణ. చిరంజీవి, ప్రస్తుతం అంటే 2 ఊళ్ళకి గ్యాస్ లీక్ అయింది. గాలిలో గ్యాస్ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశాలు ఉంటాయి? నిపుణులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి అంటే మంటలు అంత ఎత్తున ఎగిసిపడ్డాయంటే అదుపు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. గాలిలో ఉన్న ఆ గ్యాస్ ప్రభావం తగ్గించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఫైర్ సిబ్బంది మాత్రం మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, విజువల్స్ లో చూస్తున్నాము. మంటలు సుమారు 100-200 అడుగుల్లో భారీగా ఎగిసిపడ్డాయి. అయితే ప్రస్తుతం ముందుగా 2 ఊర్లలో కూడా పొగమంచు కమ్మినట్టు గ్యాస్ కమ్మేయడంతో స్థానిక ప్రజలు కొంత భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ లోపల ఈ వార్త బయటకు వచ్చిన క్షణాల్లోనే కూడా ఒక్కసారిగా బ్లోఅవుట్ అవడం, తోటి ఇటు ఊరంతా కూడా గ్యాస్ విస్తరించి ఉండడంతో కొంత ఫైర్ సిబ్బంది కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉరుకులు పరుగుల కింద పరుగులెట్టడం కూడా మనం విజువల్స్ లో
చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఈ బ్లోఅవుట్ అవ్వడం వల్ల కొంత గ్యాస్ ప్రభావం అయితే తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ గ్యాస్ ను కంట్రోల్ చేయడానికి మెయిన్ పైప్ లైన్ ఆఫ్ చేస్తారా ఏంటి అన్నది దాని మీద కూడా ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఓఎన్జీసీ అధికారులు కానీ ఇటు జిల్లా ఎస్పీ కానీ జిల్లా ఎంపీ కానీ అందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని అయితే చక్కదిద్దే విధంగా అధికారులు అయితే కూడా ఆదేశించడం జరిగింది. ఓఎన్జీసీ అధికారులు అయితే మంటలను అదుపు చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలాల్లోనే సుమారు ఒక 10 ఫైర్ ఇంజిన్ల వరకు కూడా మోహరించి ఉన్నాయి. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా కూడా భారీగా ఎగిసిపడుతున్న మంటలు చూస్తుంటే గనక ఇటు గ్రామస్తులు అయితే చాలా భయాందోళనకు అయితే గురవుతున్నారు. సువర్ణ. సో చిరంజీవి, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూస్తే మంటలు అదుపులోకి వస్తూ ఉన్నాయి. మరి ప్రజలకి ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ప్రజెంట్ అంటే ప్రాథమికంగా మానవ తప్పిదం అని తెలుస్తోందా, లేకపోతే ఇందాక మీరు అన్నట్లుగా ఎప్పటి నుంచో పాత పైపులే వాడుతున్నారు, దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతకుముందు జరిగిన అంత పెద్ద నష్టం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు యాజమాన్యం? అలాగే ప్రాథమికంగా ఎలాంటి అంచనాలకు వచ్చారు? దర్యాప్తు ఎలా కొనసాగుతుంది? అయితే ప్రస్తుతం అయితే ఈ పైప్ లైన్ కోనసీమ జిల్లాలో సహజ సిద్ధంగా గ్యాస్ వనరులు దొరకడం వల్ల ఓఎన్జీసీ అధికారులు భారీగా ఈ రిగ్లు అయితే ఏర్పాటు చేశారు. ఏదో మూల ఏదో ఒక చోట గ్యాస్ లీక్ అవ్వడం, దాన్ని అధికారులు కంట్రోల్ చేయడం జరుగుతూ సర్వసాధారణంగా మారడం తోటి కొంత స్థానిక ప్రజలైతే కొంత భయం గుప్పట్లోనే బ్రతుకుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఈ ఇందుకూరులో ఈ రోజు సడన్ గా గ్యాస్ లీకేజ్ అవ్వడం, అయితే గ్యాస్ ను కంట్రోల్ చేయడానికి అయితే అధికారులు ముందుగానే దాన్ని కొంత అంచనా వేయడం తోటి భారీగా ఇటు ఫైర్ సిబ్బంది కానీ ఓఎన్జీసీ సిబ్బంది కానీ ఘటనా స్థలానికి అయితే చేరుకుని ఆ పైప్ లైన్ ని లీకేజ్ ని కంట్రోల్ చేసి ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలోనే అది ఒక్కసారిగా కూడా విస్ఫోటనం చెందడం తోటి అధికారుల్లో కూడా కొంత గందరగోళం నెలకొని వాళ్ళు కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతం మంటలైతే భారీగా ఎగిసిపడుతున్నాయి. అయితే ఇంచుమించు ఓఎన్జీసీ కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభించి సుమారు 10-15 సంవత్సరాలు అయితే అవుతుంది. ఎప్పుడో స్టార్టింగ్ లో వేసిన పైప్ లైన్ల ద్వారానే ఇప్పటికీ గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది భారీ ఖర్చుతో కూడుకోవడం తోటి ఓఎన్జీసీ అధికారులు దీన్ని నామమాత్రపు రిపేర్లు చేస్తూనే ఇక్కడ ఉన్న సహజమైన ఈ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని తరలిస్తున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా కూడా కొంత మత్స్యకారులకు కానీ ఇటు స్థానిక గ్రామస్తులకు కానీ కొంత ఇబ్బందిగానే ఉంది. మరియు ఈ ఓఎన్జీసీ చేస్తున్న రిగ్గుల ద్వారా కూడా కొంత వేస్ట్ ఆయిల్ కూడా సముద్రంలో కలుస్తుంది. దాంతో మత్స్యకారులు కూడా ఇబ్బంది పడుతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఓఎన్జీసీ ఒక కేంద్ర సంస్థ ద్వారా నడుస్తున్న భారీ సంస్థ కాబట్టి దాన్ని ఎవరు కూడా ఏమీ ప్రశ్నించే ఇది లేక స్థానిక ప్రజలు కూడా చిన్నగా తమ గోడును విలపించుకుంటున్నారు తప్ప దీనికి ఎక్కడా కూడా శాశ్వత పరిష్కారం అయితే లభించట్లేదనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిరంజీవి.